హాయ్, గుడ్ మార్నింగ్ అండి. చూడండి, సండే మాకు ఇలా మొదలైంది. వాతావరణం చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంది. పక్షుల కిలకిల రాగాలు అవి చాలా బాగా అనిపిస్తున్నాయి. చూడండి, వినండి మీరు కూడా ఈ వీడియోలో. ఈ ప్యారెట్ చూడండి, చెట్టు మీద ఉంది, కనిపిస్తుందా? ఆకుల్లో కలిసిపోయింది గ్రీన్ కలర్. అది చూడండి, ఆ కాయలు ఉన్నాయండి ఆ చెట్టుకి. అందులోంచి దూది లాంటిది తీస్తుందండి. చూడండి, భలే తీస్తుంది, బయటకు తీస్తా చూడండి. అదిగోండి, చూసారా? ఆ దూది లాంటిది తీసండి, అందులో ఏ కాయలు ఉన్నాయండి, తింటుందండి. ఆ దూదిది వదిలేస్తుందండి బయటికి. ఇలా విచిత్రంగా అనిపించిందండి. దీన్ని షూట్ చేశాను నేను. చూడండి, అలా చాలాసేపు తీస్తూ ఉంటుంది, తింటుంది, వదిలేస్తుందండి మిగిలినవి గింజలు అయ్యి. ఆ కాయలు ఏ గింజలు ఉన్నాయండి దానికి. మా ఇంటి ఎదురుగుండా ఉన్న చెట్టు అండి ఇది. దాని మీద వాలింది అది చిలక. నేను వీడియో తీశాను. ఇదివరకు ఈ చెట్టు నిండా పువ్వులు ఉండేయండి, రెడ్ కలర్లో పువ్వులు ఉండేవి. అవన్నీ రాలిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఆకులు వచ్చేసినాయండి మంచిగా చెట్టు నిండా. వేరే ఏదో బర్డ్ అరుస్తుంది. దీన్ని పిలుస్తుందా ఏంటో మరి. ఇంకా మళ్ళీ తీసి చూడండి, తింటుందండి గింజలు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీ పిండితో రొట్టెలు వేస్తున్నానండి. ఇదిగోండి, ఇడ్లీ పిండి రుబ్బాను మొన్న. 2 days ఇడ్లీ వేసుకున్నా. సమ్మర్ కదా, పులవదు, కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 days వేసుకున్నాం కదా ఇడ్లీ, ఇంకెందుకులే అని చెప్పి కొంచెం పిండి అండి గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ కలిపండి. ఇదిగోండి, ఇట్లా రొట్టెలాగా వేసా చక్కగా. ఇలా రొట్టెలాగా వేసేసి ఇట్లా మూత పెట్టేస్తే అండి మంచిగా ఉడుకుతుందండి. భలే ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. దాంట్లోకి ఏదో ఒక చట్నీ అండి వేసుకొని, అల్లం చట్నీ కానీ టమాటా కానీ ఏది ఇష్టమైంది అది వేసుకొని తినొచ్చు. ఇదిగోండి, వేగిపోయింది. ఇంకా మూత పెడితే అంటే బాగా ఉడుకుతుంది. మూత మాత్రం పెట్టుకోవాలి. మూత పెడితే మంచిగా ఉడుకుతుందండి లోపల బయట. హైలో పెట్టకూడదు, ఇట్లా సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అదండి, ఈ ఇడ్లీ పిండితోని ఇడ్లీలు వేసుకోవచ్చు, ఇలాగ రొట్టెలాగా వేసుకోవచ్చు, పంచగా దోశలాగా వేసుకోవచ్చు. చూసారా, ఎన్ని విధాలుగా పనికి వస్తుందండి. చూపిస్తాను మీకు వేగినాక ఎలా ఉంటుంది అనేది. మూత తీసానండి, చూద్దాం వెనకవైపు ఎలా ఉందో. చక్కగా వేగిందండి, తీసేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని చక్కగా ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి. మళ్ళీ ఇంకొకటి వేస్తాను రొట్టె నేను. ఇదిగోండి, చక్కగా ఉదయాన్నే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది. ఇది కూడా సమ్మర్కి మంచిగా ఉంటుందండి. ఇడ్లీ పిండిదే కదా, కడుపులో అంతా వేడి ఏమి ఉండదు, చల్లగా ఉంటుంది. ఇట్లా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఓకే అండి, బ్రేక్ఫాస్ట్ అయ్యిందండి. ఇదిగోండి, ఆనపకాయ పులుసు పెడదామని నిన్నే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. రౌండ్ ఆనపకాయ అండి, చక్కగా ఇది పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లోకి ఇదిగోండి ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను. ఒకటి మా బాబు తింటానన్నాడు, అందుకని నేను వేయించలేదు. మా ముగ్గురికి 4 వేసానండి ఎగ్స్. వేయించుతాను, అది ఫ్రై చేస్తాను. తర్వాత ఇదిగోండి కొబ్బరికాయ పచ్చడి చేశాను. ఈరోజు సండే కదండి, ఏమీ తెప్పించలేదండి. ఇవన్నీ ఎండలకు వద్దులే అని చెప్పేసి మా వారు కూడా కొంచెం ఫీవర్గా ఉంది, తగ్గింది ఇప్పుడే. అందుకని నేను ఏమీ అన్యూజువల్గా వెళ్ళట్లేదు. ఈరోజు మా కర్రీస్ ఇవేనండి: ఆనపకాయ పులుసు, ఎగ్స్ ఫ్రై, కొబ్బరికాయ పచ్చడి అండి. అదండి ఈరోజు మాకు
ఇలా మొదలైందండి. ఇదిగోండి చేసేస్తున్నాను. ఆనపకాయ పులుసు అండి ఇది పెడుతున్నా. ఇదేమో ఎగ్ ఫ్రై కండి. ఇందులో వేస్తేనే బాగుంటుందండి ఎగ్ ఫ్రై. చూపిస్తాను నేను లాస్ట్లో మీకు. మంచిగా అవుతుంది. మూకులే కాకుండా ఇందులో వేసాను నేను. అదండి. ఓకే అండి. అంతా అయినాక చూపిస్తాను నేను. ఆనపకాయ పులుసు మరుగుతుంది చూడండి. బాగా చిక్కగా అయినాక ఎంత మనకి చిక్కదనం కావలిస్తే అంతవరకు ఉంచుకొని ఆపేసుకోవడం. ఇందులో బెల్లం కూడా వేసాను నేను. ఇంతకుముందు పెట్టానండి నేను వీడియో, అందుకనే నేను చూపించలేదు. ఇదిగోండి ఆనపకాయ పులుసు. ఎగ్స్ చూద్దాం ఫ్రై. ఎగ్ ఫ్రై కూడా అయిపోయిందండి. ఇంకా ఆపేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది చక్కగా. ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను చూశాను ఉప్పు కారం సరిపోయిందండి. ఇది కూడా అంతేనండి. మంచిగా చిక్కగా అయినాక కొంచెం చిక్కదనం అయినాక ఆపేసుకోండి. ఇది ముక్క ఉడకాలి కాస్త అంతే. ముక్క ఉడికినాక కొంచెం చిక్కబడినాక స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇందులో తాలింపు కూడా వేయక్కర్లేదు. ఇష్టమైన వాళ్ళు కొంచెం తాలింపు వేసుకుంటే వేసుకోండి. నేను అన్నీ ముందే వేసేసాను, అందుకనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మరిగినాక. అదండి. మరిగింది చాలా వరకు. ఇంకా కొంచెం మరిగినాక ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఓకే అండి. చూడండి ఆనపకాయ పులుసు కూడా మరిగిన తగ్గింది చక్కగా. ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఆపేసుకోవడమేనండి ఇంకా. ఇట్లా చూడండి ఇట్లా ఉడికితే బాగుంటుంది. చూసారా? కారం కొంచెం తక్కువ వేసానండి నేను. కావాలంటే వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసానండి ఇందులో, అందుకనే కారం కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తుంటే కొంచెం వేసుకోండి మీరు, ఏం కాదు. మాకు సరిపోదులండి కారం, తగ్గించే వాడతాను ఈ మధ్య. అదండి ఈరోజు మా కర్రీస్ ఇవ్వండి. ఇవ్వండి ఎగ్స్ ఫ్రై, దానిలోకి ఆనపకాయ పులుసు, ఒక పచ్చడి, కొబ్బరి పచ్చడి. ఓకే అండి. ఇవ్వండి ఈరోజు మా లంచ్లోకి కర్రీస్ అండి. మా బాబు ఈవినింగ్కి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడండి. ఇవి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడు, తిన్నాము. ఫ్రిడ్జ్లో పెట్టేశానండి తెచ్చినాక. తర్వాత తిన్నాం. నైట్కి కొన్ని ఫ్రూట్స్ తినేసి కొంచెం రైస్ కూడా తినేసి ఇలా ముగించేసామండి. సండే మొత్తానికి అలా మొదలై ఇలా ముగిసిందండి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి. బాయ్.